నాటుకోడి 2 కేజీలు. ముందుగా గ్యాస్ అంటించి ఒక గిన్నె పెట్టి మంచిగా ఆయిల్ వేసి ముక్కల్ని మంచిగా ఫ్రెష్గా చూసుకొని పసుపు, కారం, అల్లం వెల్లి పేస్టు, తర్వాత కారం, తర్వాత రుచికి సరిపోను సాల్టు, గల్లుప్పు వేసుకోండి బాగుంటుంది. బాగా చేతితో మంచిగా కలపండి. గంట పెట్టి కలిపితే అంత టేస్ట్ రాదు. నాటుకోడి చేతితో కలిపితేనే బాగుంటుంది. ఆనియన్స్ వేసుకొని కొద్దిసేపు కలుపుకొని దాంట్లో కొంచెం కరివేపాకు వేసుకొని మూత పెట్టేయాలి. ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ కలిపేసి మంచిగా అప్పుడు మన నాటుకోడిని మొత్తం అల్లకు వేసేయాలి. మంచిగా మ్యాగ్నేట్ అయ్యేదాకా బాగా కలపాలి. అప్పుడే వాటర్ పోయకూడదు. 2 నిమిషాలు మగ్గనించాలి అలా బాగా. తర్వాత వాటర్ పోసుకోవాలి, ఒక 2 గ్లాసులు. అది మరిగాక గరం మసాలా వేసి అది మంచిగా మసిలినాక దగ్గరికి అయినాక కొత్తిమీర కట్ చేసుకొని అలా చల్లుకొని దింపేసుకోవాలండి. అంతే. సూపర్ కవిత గారు చికెన్ స్పెషల్